నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. గ్లోబల్ పాలిటిక్స్లో బిగ్ బాంబ్. ఆసియా గడ్డపై రష్యా కొత్త వ్యూహం. ఖండాలు దాటిన రక్షణ బంధం. అమెరికా ఖాళీ చేసిన చోట పుతిన్ మార్క్ రాజకీయం. ఇక తాలిబాన్ల చేతికి రష్యా క్షిపణులు. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు. ఇక రష్యా ఆఫ్ఘనిస్తాన్ కొత్త రక్షణ బంధం. ఆసియా రాజకీయాల్లో భారీ మార్పుల సంకేతాల. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. గ్లోబల్ పాలిటిక్స్లో ఊహించని మెరుపు మలుపు. అంతర్జాతీయ సరిహద్దుల్లో వ్యూహాత్మక చదరంగం మొదలైంది. నిన్నటి వరకు అంతర్గత కల్లోలాలతో కొట్టుముట్టాడిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాల రక్షణ సమీకరణాలను శాసించే స్థాయికి చేరుతోందా? మరి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చేసిన కొత్త స్కెచ్ ఏంటి? ఇక రష్యా అధినేత పుతిన్ వేసిన కొత్త స్కెచ్ ఆసియా ఖండంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? మరి ఈ స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ పటంలో ఎప్పుడు ఏ రణరంగం బద్దలవుతుందో తెలియని ఉత్కంఠ. తెర వెనుక గ్లోబల్ పవర్స్ ఆడుతున్న మైండ్ గేమ్స్ అంతకంతకు ముదురుతున్నాయి. మరి సరిగ్గా ఇలాంటి తరుణంలోనే ఆసియా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంచలన వార్త అంతర్జాతీయ వేదికపై విస్ఫోటనం సృష్టిస్తుంది. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా దశాబ్దాల పాటు యుద్ధం చేసి చివరకు అర్ధరాత్రి వేళ ఖాళీ చేసి వెళ్ళిన ఆఫ్ఘన్ గడ్డపై ఇప్పుడు మాస్కో సుల్తాన్ వ్లాదిమిర్ పుతిన్ అడుగుపెట్టారు. రష్యా ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాజాగా కుదిరిన సైనిక సాంకేతిక సహకార ఒప్పందం ప్రపంచ రక్షణ రంగ విశ్లేషకులను సైతం ముక్కును వేలేసుకునేలా చేస్తుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య కుదిరిన సాధారణ ఒప్పందం కాదు. ఇది ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్. ఈ రక్షణ బంధంలో రష్యా కేవలం సైనిక శిక్షణ, ఆయుధాల నిర్వహణకు మాత్రమే పరిమితం కావట్లేదు. తెర వెనుక నడుస్తున్న అసలు కథ వేరేగా ఉంది. భవిష్యత్తులో రష్యాకు చెందిన అత్యంత ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక నిఘా సాంకేతికత, అలాగే శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టే రాడార్ వ్యవస్థలను తాలిబాన్ల హస్తగతం కాబోతున్నాయి. నిన్నటి వరకు కేవలం AK-47 తుపాకులతో కొండల్లో కోణంలో తిరిగిన తాలిబాన్లు రేపు రష్యా మేడ్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ను ఆపరేట్ చేయబోతున్నారు. మరి ఈ పరిణామం గ్లోబల్ డిఫెన్స్ సెక్టార్ను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఒకప్పుడు ఆకలి కేకలు, అంతర్గత యుద్ధాలు, ఉగ్రవాద స్థావరాలు, ఇవే ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చే దృశ్యాలు. కానీ కాలం మారింది. కాలంతో పాటు ఇక్కడ వ్యూహాత్మక సమీకరణలు మారాయి. అమెరికా సైన్యం ఎప్పుడైతే కాబూల్ విమానాశ్రయం విడిచి వెళ్ళిపోయిందో అక్కడ ఒక భారీ పవర్ వ్యాక్యూమ్ అంటే వ్యూహాత్మక ఖాళీ ఏర్పడింది. మరి ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఇప్పుడు మాస్కో, బీజింగ్, తెహ్రాన్ ముఠా రంగంలోకి దిగింది. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను ఒక ఉమ్మడి వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకుంటున్నాయి. ఇక్కడి నుంచే పశ్చిమ దేశాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలనేది పుతిన్ అండ్ కో మాస్టర్ ప్లాన్. మరి గ్లోబల్ గేమ్లో అందరికంటే ఎక్కువగా చెమటలు పడుతుంది ఎవరికో తెలుసా? మన పక్కింటి పాకిస్తాన్కు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను తన చేతిలో ఉండే ఒక రిమోట్ కంట్రోల్ దేశంగా, తన వ్యూహాత్మక లోతుగా ఇస్లామాబాద్ భావించింది. కానీ సీన్ రివర్స్ అయింది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ను పెంచి పోషించిన పామే ఇప్పుడు ఆ దేశాన్ని కాటేయడానికి వస్తుంది. ఇక తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే TTP ఉగ్రవాదులు ఆఫ్ఘన్ సరిహద్దుల నుంచి పాక్ సైన్యంపై విరుచుకుపడుతున్నారు. మరి సరిహద్దుల్లో నిత్యం తోటాల వర్షం కురుస్తుంది. ఇన్నాళ్ళు తాలిబాన్లు తమ మాట వింటారని భ్రమపడ్డ పాక్ పాలకులకు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇక పాకిస్తాన్కు అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది. ఇప్పటికే పొరుగు దేశంతో సరిహద్దు తగాదాల్లో సగం చచ్చిపోతున్న ఇస్లామాబాద్కు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతికి రష్యా సైనిక మద్దతు, అడ్వాన్స్ ఆయుధాలు దక్కడం అస్సలు మింగులు పడడం లేదు. కాబూల్ చేతిలో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉంటే రేపు సరిహద్దు ఘర్షణలో పాక్ సైన్యానికి ఊహించని దెబ్బ తగలడం ఖాయం. ఇక రష్యా బ్యాకింగ్తో తాలిబాన్ ప్రభుత్వం మరింత దూకుడుగా మారితే ఇస్లామాబాద్ అంతర్జాతీయ వేదికపై ఒంటరి కావడం ఖాయమనే భయం పాక్ జనరళ్లకు నిద్రపోనివ్వటం లేదు. మరి ఈ అంతర్జాతీయ చదరంగంలో ప్రపంచంలోనే అత్యంత చాణక్యవంతమైన దౌత్యం నడిపే భారతదేశ వ్యూహం ఏంటి? న్యూఢిల్లీ ఈ పరిణామాలను చాలా నిశితంగా అంటే జాగ్రత్తగా గమనిస్తుంది. ఎందుకంటే భారత్కు ఆఫ్ఘనిస్తాన్లో దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు భారత్ $100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘన్ పార్లమెంటు భవనాన్ని నిర్మించింది. సాగునీరు, విద్యుత్ అందించే సల్మా డ్యామ్ వంటి భారీ ప్రాజెక్టులను పూర్తి చేసింది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా ఆకలితో అలమటించే ప్రజల కోసం గోధుమలు, అత్యవసర మందులను పంపుతూ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది.
మరి కేవలం మానవతా సహాయం మాత్రమే కాదు, పాకిస్తాన్ను పూర్తిగా బైపాస్ చేస్తూ ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని భారత్ ఎప్పుడో సిద్ధం చేస్తుంది. మరి తాలిబాన్ల పాలన వచ్చిన భారత్ అక్కడి నుంచి తన దౌత్య కార్యాలయాలను పూర్తిగా మూసివేయలేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న సెంట్రల్ ఆసియా మార్కెట్లను చేరుకోవాలంటే భారత్కు ఆఫ్ఘనిస్తాన్ అత్యంత కీలకమైన భౌగోళిక ద్వారం. అందుకే భారత్ అక్కడ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మరి ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ రష్యాతో ఉన్న దశాబ్దాల నాటి అజేయమైన రక్షణ బంధం. మాస్కో న్యూఢిల్లీల మధ్య ఉన్న నమ్మకం విడదీయరానిది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ప్రభావం పెరగడం భారత్కు పూర్తిగా ప్రతికూలం కాకపోవచ్చు. ఒక రకంగా చూస్తే రష్యా మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్ స్థిరపడితే అది పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచుతుంది. తద్వారా భారత్కు వ్యూహాత్మక పైచేయి లభిస్తుంది. మరి అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం జాతీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అనే సూత్రాన్ని భారత్ నమ్ముతుంది. ఇంకా భద్రతా సమతుల్యతను కాపాడుకుంటూ ఆసియాలో మారుతున్న ఈ శక్తి సమీకరణాల్లో ఇండియా ఎలా చక్రం తిప్పుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసింటూ 9 న్యూస్.